హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మగేష్, మీ ఏవి కన్సల్టెంట్. అండ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ హోమ్ థియేటర్ తో నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో ఇంత పెద్ద క్లబ్ హౌస్ థియేటర్ డిజైన్ చేయాలంటే ఏమేం ఫ్యాక్టర్స్ వస్తాయి, ఏమేం కన్సిడర్ చేయాలి, అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ అండ్ వైల్ డిజైనింగ్ సచ్ థియేటర్, ఈ వీడియోలో 1 by 1 నేను టైప్ చేసేస్తాను. లెట్స్ వాచ్. సో ఈ క్లబ్ హౌస్ వచ్చేసి మనకి నార్సింగ్ లో ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్స్ వారిది ఒక కార్నర్ స్టోన్ అనే ఒక వెంచర్ ఇది. సో ఈ లగ్జరీ వెంచర్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ లో ఒక బ్యూటిఫుల్ థియేటర్ మనం ఇప్పుడు డిజైన్ చేయబోతున్నాం. సో సైట్ విజిట్ చేసాము. సైట్ విజిట్ చేయడంతో ఈ వీడియోలో చూడొచ్చు మీరు, కంప్లీట్ గా రా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అప్పుడు తీసిన వీడియో ఇది. అండ్ కంప్లీట్ గా మ్యాసివ్ హైట్స్ ఉన్న ఒక క్లబ్ హౌస్ ఇది. సో 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట మనకు కావాల్సింది వెన్ డిజైనింగ్ అ హోమ్ థియేటర్ ఆర్ ఎనీ క్లబ్ హౌస్ హోమ్ థియేటర్. సో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్లబ్ హౌస్ హోమ్ థియేటర్ అనగానే మ్యాసివ్ స్క్రీన్ అండ్ మ్యాసివ్ సీటింగ్ కెపాసిటీ. సో దాని తగినట్టు మనకు హైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫ్యాక్టర్. సో హైట్ ఎక్కువ ఉంటే మనకి స్క్రీన్ సైజ్ పెద్దగా పెట్టుకోవచ్చు అండ్ సీటింగ్ అనేది బ్యూటిఫుల్ గా యాజ్ పర్ స్టాండర్డ్స్ డిజైన్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి విడ్త్ అండ్ లెంత్ ఆఫ్ ద ఆడీ, నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి అకామిడేట్ అవ్వాలి. అండ్ ఇట్ హ్యాస్ టు బి పొజిషన్డ్ ఇన్ పర్ఫెక్ట్లీ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఫ్రంట్, లెఫ్ట్ అండ్ రైట్ అండ్ సెంటర్. ఈ స్పీకర్స్ మధ్యలోనే సీటింగ్ అనేది అకామిడేట్ అవ్వాలి, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆర్ ఎల్స్ యూ వుడెంట్ బి ఎంజాయింగ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఆల్ ద ఛానల్స్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. సో ఇది ఒక లార్జ్ క్లబ్ హౌస్ థియేటర్ అండి. ద సైజ్ ఆఫ్ ద క్లబ్ హౌస్ థియేటర్ ఇస్ 65 feet in length and 35 feet in width, and ఆల్మోస్ట్ హైట్ వచ్చేసి మనకి ముందర పక్క ఆల్మోస్ట్ 16.5 feet హైట్ ఉంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి సిస్టమ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ బిగ్ లార్జ్ రూమ్స్. సో ఆడియో వీడియో సిస్టమ్స్ అనేది యాజ్ పర్ స్టాండర్డ్స్ డిజైన్ చేయాలి ఫర్ సచ్ కైండ్ ఆఫ్ లార్జ్ రూమ్స్ కాబట్టి సిస్టమ్ డిజైన్ అండ్ సిస్టమ్ స్పెకింగ్ అండ్ సిస్టమ్ సెలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫ్రంట్ ఛానల్స్ వచ్చేసి 15-inch స్పీకర్స్ తీసుకోవడం జరిగింది అట్ ఎస్పీఎల్ అబౌట్ 122 decibels అనమాట. సో ఇది లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్. సో ఈ స్పీకర్స్ ని పవర్ అప్ చేయడానికి వీ హావ్ యూజ్డ్ పవర్ యాంప్లిఫైయర్ విత్ ఇన్బిల్ట్ డిఎస్పీ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ టాకింగ్ అబౌట్ ద సరౌండ్ స్పీకర్, సరౌండ్స్ వచ్చేసి మనకి 6 సరౌండ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ 6 సరౌండ్స్ కూడా బాఫిల్డ్ సరౌండ్స్ అనమాట. సో బాఫిల్ సరౌండ్స్ అంటే ఇట్ విల్ బి ఇన్ యాంగిల్ అట్ అ హైట్. సో మనకి అది 117 decibels పీక్ ఉన్న ఒక కంటిన్యూస్ పవర్ ఉన్న ఒక సరౌండ్ స్పీకర్స్ తీసుకున్నాము. అండ్ ద స్పీకర్ వచ్చేసి 8 ohm స్పీకర్. సో మామూలుగా దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 60 Hz నుంచి 20 kHz మధ్యలో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీట్ సో దట్ మనకి హార్ష్నెస్ అనేది మనకి ఆ స్పీకర్స్ నుంచి మనకి ఆ కూర్చున్న చోట్లకి రాకుండా what we have done very intelligently is in a layout వచ్చేసి ఐడియల్ గా మనకి ఆ డిస్టెన్సెస్ అనేది మెయింటైన్ చేస్తూ, సో మనకి సైడ్ వాల్ నుంచి ఒక 10 feet లో సీటింగ్ స్టార్ట్ చేసేటట్టు మేము ప్లాన్ చేసాము. అండ్ ఒక బ్యూటిఫుల్ గా స్టాండర్డ్స్ ప్రకారం ఇది డిజైన్ చేయడం జరిగింది, వేర్ యు ఆర్ గెటింగ్ ఆల్ ద స్పీకర్స్ కవర్డ్ అప్ విత్ ఆల్ ద సీట్స్ అనమాట. అండ్ ఈవెన్ ద సైడ్ సరౌండ్స్ ఆర్ ఈక్వల్లీ ఫోకస్డ్ ఆన్ టు ఆల్ ద సీట్స్. అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో 3 speakers అండ్ రైట్ సైడ్ లో 3 speakers తీసుకున్నాం సో దట్ యూనిఫార్మిటీ ఆఫ్ సైడ్ సరౌండ్స్ ఆర్ అచీవ్డ్. అండ్ టాకింగ్ అబౌట్ ద Atmos స్పీకర్స్ నౌ, Atmos వచ్చేసి మనం 18 ceiling స్పీకర్ తీసుకోవడం జరిగింది విత్ హై డెసిబుల్ లెవెల్. 4 speakers తో Atmos ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసాం. సో బేస్ అనేది ఇప్పుడు ఫ్రంట్ స్పీకర్స్ వచ్చేసి టాప్ స్పీకర్స్ లో 15-inch స్పీకర్స్ తీసుకోవడం జరిగింది కాబట్టి బాటమ్ వచ్చేసి ఏదైతే వీ హావ్ టేకెన్ 18-inch woofer 2 numbers తీసుకోవడం జరిగింది విత్ పవర్ ఆఫ్ 1200 watts అనమాట పీక్ లెవెల్. నౌ టాకింగ్ అబౌట్ ద వీడియో, సో ఇంత పెద్ద రూమ్ కి వీడియో ఏం చేయాలి అంటే వీ హావ్ టేకెన్ అ స్క్రీన్ సైజ్ ఆఫ్ అబౌట్ 250-inch డయాగ్నల్, ఆల్మోస్ట్ మనకి 19 feet by 11 feet వస్తుంది. సో అండ్ ఐడియల్ గా మనకి లాస్ట్ సీటింగ్ వరకు ఈ స్క్రీన్ ని చూడగలిగే స్టెప్స్ కూడా తీసుకున్నాం. అండ్ స్టెప్స్ కూడా యాజ్ పర్ స్టాండర్డ్స్ తీసుకోవడం జరిగింది. సో ఇంత పెద్ద స్క్రీన్ ని డ్రైవ్ చేయడానికి మనం వీ హావ్ టేకెన్ ఆప్టమా హై బ్రైట్నెస్ ప్రొజెక్టర్. ఇది ఒక 4K లేజర్ హై బ్రైట్నెస్ 5000 lumens ప్రొజెక్టర్ ఇది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి అకూస్టిక్స్ అండ్ లుక్ అండ్ ఫీల్.
So acoustics is one factor which is behind the scenes of look and feel, and acoustics oka room size batti, seating batti and speaker positioning batti design cheyalsi vastadi. There is rules and regulations how to achieve good acoustics as per the seating, and what are the frequencies to be ఎక్కడ అబ్జార్బ్ చేయాలి, ఏ ఫ్రీక్వెన్సీ అబ్జార్బ్ చేయాలి అండ్ ఎంత అబ్జార్బ్ చేయాలి అండ్ ఎలా అబ్జార్బ్ చేయాలి అనేది అకౌస్టిక్ సబ్జెక్ట్ విచ్ గోస్ బిహైండ్ ద లుక్ అండ్ ఫీల్ ప్యానల్. లుక్ అండ్ ఫీల్ అనేది ఒక ఎస్థెటిక్ పార్ట్. సో జనరల్ గా అకౌస్టిక్స్ అండ్ ఎస్థెటిక్స్ రెండు ఒకటే అనుకుంటారు, కాదు, టూ డిఫరెంట్ వరల్డ్స్, టూ డిఫరెంట్ థింగ్స్. The fifth important factor is on the control system. So ఇంత పెద్ద బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ ఇన్స్టాల్ చేసేయచ్చు అండ్ టీమ్ కి ఇచ్చేయచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద ఆపరేషన్ పర్సన్ హ్యాస్ టు బి ఈజీలీ ఆపరేట్ సచ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ స్పేసెస్. సో ఒక వన్ టచ్ ఆపరేషన్స్ లో లేదా వన్ ప్రెస్ ఆపరేషన్స్ లో కంప్లీట్ గా రూమ్ ని ఆపరేట్ చేయడానికి ఇచ్చేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ హోమ్ థియేటర్ ని ఆపరేట్ చేయడానికి వీ హావ్ టేకెన్ క్రెస్ట్రాన్ ఆటోమేషన్. సో ఈ ఆటోమేషన్ వచ్చేసి వన్ టచ్ ఆపరేషన్స్ లో కంప్లీట్ గా మనకి ఆపరేట్ అయిపోతుంది. సో చూసాం కదండి ఈ రోజు ఈ 5 ఇంపార్టెంట్ టిప్స్ ఏదైతే నేను చెప్తున్నానో. సో ఇలాంటి టిప్స్ మరెన్నో నేను చెప్తూ ఉంటాను. సో యూ నో వాట్ టు డూ, click the like icon and subscribe button, and in case you have some suggestions, please leave them in the chat box below or in the comments box, and we will reach out to you, or we will revive our videos to achieve your comments in the future. So see you, signing off, your Magesh, your IV consultant. Thanks for watching and take care.